नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सांसद स्वयं बापुरा और विधायक पायल शंकर ने विधायक कैंप कार्यालय में केंद्र सरकार की उज्ज्वला योजना के तहत 100 महिलाओं को मुफ्त गैस कनेक्शन वितरण किए। उन्होंने इस योजना को आदिलाबाद के KRK कॉलोनी और आसपास के इलाकों की गरीब महिलाओं को सौंपा। इस योजना के तहत उन्हें सिलेंडर और गैस स्टोव दिए। स्वयं बापूराव ने कहा है कि पिछले कुछ सालों से 2014 से 2019 तक केंद्र सरकार द्वारा शुरू की गई विभिन्न कल्याणकारी योजनाओं के बारे में लोगों को जागरूक करने के इरादे से देश भर में विकासशील भारत संकल्प यात्रा निकाली गई, जिसके फलस्वरूप आज कई महिलाओं ने उज्ज्वला गैस कनेक्शन लिया और कहा है कि पिछली सरकारों ने योजनाओं को छुपाकर अपना नाम देकर लोगों को धोखा दिया है। पायल शंकर ने कहा है कि ये भारतीय जनता पार्टी के संस्थापकों द्वारा देखा गया अंत्योदय कार्यक्रम है। सबका साथ सबका विकास भारतीय जनता पार्टी की मूल मंशा है। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि बचपन में मैं अपनी मां की कठिनाइयों को देखने के बाद विशेष रूप से महिलाओं के लिए उज्ज्वला योजना इस उद्देश्य से शुरू की गई थी कि देश में किसी की भी मां मेरी मां की तरह कठिनाइयों का सामना न करना पड़े। आज ये योजना पूरे भारत देश में करोड़ों महिलाओं के लिए उपयोगी होगी। ये योजना ऐसी है कई महिलाओं के लिए उपयोगी होगी जो लकड़ी के चूल्हे पर खाना बनाकर अपना स्वास्थ्य खराब कर रही है या फिर अपने परिवार का पालन पोषण करती है। उन्होंने कहा है कि नरेंद्र मोदी बना रहे हैं ऐसे योजनाएं जिससे सीधे गरीबों तक पहुंच सके और जो भी इस योजना का पात्र है उन्हें इस अवसर का लाभ उठाना चाहिए। इस कार्यक्रम में जिले के नेता मौजूद थे। मंत्री అయిన తర్వాత కూడా చిన్నప్పుడు ఏదైతే తన తల్లి కష్టపడ్డదో కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆమె పిల్లలకు అన్నం పెడుతున్నప్పుడు ఆమె కంటి నిండా ఎట్లా కళ్ళకు నీళ్లు గారుతుండే, ఆమె ఆరోగ్యం ఎట్లా చెడిపోయింది, ఈ విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు ఎన్నో మీటింగ్లల్లో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా టీవీలలో విన్నారు। దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మహిళలు పడుతున్నటువంటి ప్రతి ఒక్క చిన్న కష్టాన్ని ఆయన చూసినటువంటి విషయాలన్నిటి కూడా చర్చించి నా దేశంలో ఉన్నటువంటి ఏ తల్లి అయినా సరే కష్టపడడానికి ఆ రకమైనటువంటి కష్టం రావద్దు, అది ఎంత పేద ఇల్లు అయినా సరే వాళ్లకు ఇల్లు ఉన్నా లేకున్నా సరే గుడిసెలో ఉన్నా సరే ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వాలా, ఈ గ్యాస్ పొయ్యి ఇవ్వాలన్న ఒక ఆలోచనతోని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చే స్కీమ్ తీసుకొచ్చాడు। చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు, చిన్న పదవి వచ్చిందంటే చాలు గడిచిన రోజుల గురించి కానీ పడ్డ కష్టాల గురించి కానీ మర్చిపోయేటటువంటి రాజకీయాలు ఉన్నాయి। కానీ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కష్టాల్ని చూసిన వ్యక్తిగా వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఆయన చేస్తున్నటువంటి తపన, అంతకుముందు గ్యాస్ సిలిండర్లు ఎవరి ఇళ్లలో ఉంటుండే, ధనవంతుల ఇళ్లలో మాత్రమే గ్యాస్ సిలిండర్లు ఉంటుండే, కోటీశ్వర్ల ఇళ్లలో మాత్రమే గ్యాస్ సిలిండర్లు ఉంటుండే। గ్యాస్ సిలిండర్ కావాలంటే పాత రోజులలో 10,000 రూపాయలు కడితే గాని గ్యాస్ సిలిండర్ బుక్ కాకపోతుండే। కానీ ఈ రోజు చారాన కాగితం దరఖాస్తు పెడితే గ్యాస్ సిలిండర్ లేనటువంటి వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తున్నదంటే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన ఎంత గొప్పగా ఉన్నదో మనమంతా కూడా అర్థం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందో ఆ సంక్షేమ పథకాలు చాలా మంది ప్రజలకు తెలివై కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో గత నెల రోజులు 40-50 రోజులు కూడా దేశం మొత్తం కూడా కేంద్రం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది। అందులో భాగంగానే అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారత్ వికసిత్ సంకల్ప యాత్ర సందర్భంగానే అన్ని గ్రామ పంచాయతీలలో పట్టణాలలో మరి మన ప్రచార రథాలని పంపి మరి కేంద్ర ప్రభుత్వం ఏమైతే చేస్తుందో పథకాలు ఆ పథకాలన్నిటి కూడా వివరణ చేయడం జరిగింది। అదే రకంగా ఆ గ్రామ పంచాయతీలో గ్రామాలలో పట్టణాలలో కూడా వెంటనే గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది।
ఇవ్వని వాళ్ళు ఖచ్చితంగా అది దరఖాస్తు నమోదు చేయాలని